సాక్ష్యము జీవితం కలిగి ఉండాలి అంటే మన జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. సహోదరులారా, శనివారము విజ్ఞాపన కూడిక, మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, ఎన్ పాల్ సీఎం ఎగ్జామ్ రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. సిఎస్ఐ కాలనీ నుండి కానీ ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. దేవా, వారి యొక్క డ్యూటీలలో, పనులలో, ప్రయత్నములలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడు. రాజే పనిని నెరవేర్చి క్షేమంగా నడిపించారు, మీకు స్తోత్రములు. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. ఏమవుతుంది మరి దీవించండి. మరి శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో, ఉద్యోగ, వివాహ విషయంలో అద్భుతమైన సహాయములు పడతాయి. యేసు ప్రభువా, సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. వివాహ విషయంలో, ఇంటి విషయంలో మీ కృపను. డ్యూటీకి వెళ్ళినప్పటి నుండి సరైన ప్రార్థనలకు రాలేకపోతున్నాడు, కనికరం చూపండి. మరి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాను. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చల్లాయి కుటుంబాన్ని దీవించండి. గొరక ఓబులేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్ అయిన భార్య పిల్లలు, బతల దేవదానం గారు అయిన భార్య నైనా, మరి పెద్ద కోడలు, కుమారుడు, కుమార్తెను దీవించండి. అలాగే మునిస్వామి అయిన భార్య పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. వంశీ విషయంలో కూడా కేవలము ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నామే తప్ప మరి అతడు దేవుని మందిరానికి రాలేకపోతున్నాడు. కదిలించినా ఏదో ఒక సాకు చెప్తూ ఉన్నాడు. అతనిలో మీరే కార్యం జరిగించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. అలాగే ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బాలస్వామి అక్కన కుమారుడు, కుమార్తెను దీవించండి. పిల్లల యొక్క వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు, మరేమో భర్త వారి సంతానం, అలాగే ఇన్నయ్యను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మరి ఇన్నయ్య తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చెన్నయ్య అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, సోదరి మనులు, కుటుంబ సభ్యులు తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. రంగన్నకు ఆపరేషన్ అయింది, మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే ఆనందమైన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, అలాగే రాజేష్ అయిన భార్య పిల్లలు, అలాగే దావీదన్న కుటుంబ సభ్యులను వివాహ విషయాలను మీకు కృపను దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించండి. స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. వారు వేసిన పంట పొలాలను దీవించండి. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దొరసాముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ 6 నెలలకు ఒకసారి కంతు కట్టుటకు మీ కృపను దయచేయండి. మరి కుమారుడు పాల్ ఈ నెల 11 నుండి సీఎం పరీక్షలు రాస్తున్నాడు. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి, గంధం కుమారి బట్టి మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నా బలహీనతలు ఎన్నుండినను సంఘము ప్రార్థన ద్వారా ఆయా ప్రదేశాలు సంచరించుటకు, మీ కుమారుని ప్రకటించుటకు
మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. నాలో ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా ఈ వారములో, వచ్చే వారములో మరి కంటి చూపు చూపించుకున్నట్టు కూడా మీకు కృపను దయచేయండి. ఉత్తరుడేవుడు ఆయన భార్య కుమార్తెను మీరు దీవించండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. నైనా ట్రాన్స్ఫర్ విషయంలో మీ కృపను దయచేయండి. సంతానం విషయంలో మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరే మీ కృపను దయచేయండి. అలాగే గంధం కృపాసుందర యవనస్తురాలు, రక్షించబడిన బిడ్డ, ఆమె వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించి ఒక మంచి వరుణ్ణి అనుగ్రహించమని అడుగుతుంది. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య తీర్చబడుటకు మీకు కృపను దయచేయండి. యేసు ప్రభువా, రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసైన భార్య పిల్లలు, తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరు స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. తారా, రవి, మరియమ్మ, జెస్సీ, అలాగే భర్తను బట్టి మీకు స్తోత్రం. అమ్మాయి గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీ కృపను, దివ్య కిషోర్ల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించమని అడుగుతుంది. అయినా సహాయమును భార్యాభర్తలను దీవించండి. మరి రవి జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. జూటు రేలియా, అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు. బి సిస్సాకు ఆయన భార్య పిల్లలు దీవించండి. నూతన ఇంటి పనులను కూడా దీవించండి. యేసు ప్రభు స్వరూపక్క కుటుంబాన్ని దీవించండి. పెద్ద కోడలు గర్భవతి, ఆమె గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. సంతానం లేని రాజమ్మ, ఆమె భర్తను దీవించండి. సంతానం విషయంలో కూడా మీకు కృపను దయచేయండి. ఈ కాలనీలో అప్పుడప్పుడు వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంధం గ్రేసమ్మ, వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమారుని కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. కొడక లేసన్న గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. పారసు రవిసారు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పోలీసు విజయుడు అయిన భార్య వారి కుమారుని, రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా మీరు దీవించండి. రామగల్ల తిమోతి, మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, మరి సురేష్, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసు చిన్న యేసు, కరణమ్మక్క, కుమారుడు కుమార్తెను దీవించండి. కుమార్తె చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతావు. అలాగే పాల్ జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే నువ్వు నెరవేర్చండి. సుందర అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీతమ్మ, కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించమన్నాడు. మిస్సెస్ సునీల్ వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయము మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాయిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. జిట్టన్న వారి కుటుంబ సభ్యులు, మార్కన్న, వదినమ్మ పిల్లల వివాహ విషయాలలో మీకు కృపను దయచేయండి. రమణ కుమారి బిషప్ను బట్టి మీకు స్తోత్రములు. మరి బిషప్ దాదాపు 2 వారాల నుండి డ్యూటీలో ఉన్నారు. క్లీనర్ను, వాహనాన్ని దీవించండి. ఈ వర్షాల వలన మరి వాహనం ఏ విధమైన యాంత్రిక లోపాలు గురి కానివ్వకుండా క్షేమంగా నడిపించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె మరి వివిధ పరీక్షలు సిద్ధపడుతూ ఉంది. ఆమెకు నేను గ్రూప్ 2 విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. శ్వేత, సనీలను దీవించండి. వారి వివాహ విషయాలలో మీ కృపను, వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవులు దయచేయండి. భార్యాభర్తను దీవించండి. గృహాన్ని దీవించండి. గృహపు చుట్టూ మీ కృపాక్షేమాలుంచి కాపాడమని అడుగుతుంది. ఇంకా కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుకుని మీ కృపను దయచేయండి. యోహాను, భారత్ వారి సంతానం, మరియమ్మ భర్తడు కుమారుని దీవించమని అడుగుతుంది. రాముగల్ల రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిన్ మీరు దీవించండి. ఇదిగో ఎలీషి గారి మీదకు చేర్చబడ్డారు. అతను అలాగే రెండవ కుమారుడు అయిన భార్య పిల్లలు, కుమార్తెల భర్తలు వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా,
మేడం యొక్క తల్లిని తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. సహాయమును మీరు దయచేయండి. పోతురాయి రాజయ్య ఆయన భార్య, ఇదిగో పెద్ద కుమారుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, రెండవ వాడు ఎల్లెంట్లో జాబ్ చేస్తున్నాడు. భార్య భర్తను దీవించండి. బేబీ తల్లిని చెల్లాయిని తమ్ముని కుటుంబాన్ని దీవించండి. రాజయ్య తోబుట్టులను దీవించండి. కుటుంబములో ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఎవరు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులు, సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, విమలమ్మ వివాహం ఈ నెల 25, 26 ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు కుమారుని దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరి మనులు వారి భర్తల సంతానం దీవించండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగాను అనుదిన డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. పిల్లల మీద ఎందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలో ఎదుగుతూ మీ కృపను దయచేయండి. శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. మంచి ఆదరణ ఆరోగ్యమును దయచేయండి. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానం, స్వాతి ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించండి. తల్లిదండ్రుల తోబుట్టులను కూడా దీవించండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. కోర్టు ఎగ్జాములు రాస్తున్నాడు చందు జీవితంలో. భార్య భర్తలు ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒక ఉపాధిని దయచేయండి. బిందామ భర్త వారి సంతానం కూడా దీవించమని అడుగుతున్నారు. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, స్థానిక సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. నైనా మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచే దినం, ప్రభుని మహిమపరిచే దినం, ప్రభుని ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన గోడలు బాత్రూముల విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. వర్షాకాలంలో ఉన్నాము. ముందర కొంత శుభ్రం చేసుకున్నట్టుకు కరెంటు స్తంభం కాడ సంఘం వచ్చి సహాయం చేయటం కూడా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. కొందరు రాలేకపోయారు, మరొక అవకాశాన్ని దయచేయండి. మా యాడికి మండలమును ఆశీర్వదించండి. మా తాడిపత్రి నియోజకవర్గమును ఆశీర్వదించండి. మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. మా దేశమును ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అనధికారులను దీవించండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కలి కింద ఉంచుకొని కాపాడు. దేవా మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీరు మహిమ పొందమని ఆశీర్వదించే హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.